నమః. బృంద సభ్యులందరికీ శుభోదయం. పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రకృతిలో పరిణామక్రమంలో ఉండేటువంటి ఈ కాలానికి జీవులందరూ కూడా బద్ధులే. ఎలా బద్ధులవుతున్నారు అంటే ఆశామోహాలు, మమకారాలు, అహంకారాలు, ఇలాంటి పాశాలతో మనం బద్ధులై ఉంటున్నాం. ఈ విశ్వంలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఒక నియమం ఉంటుంది. ఆ నియమ ప్రకారంగా ఆ కాలానికి అందరూ కూడా బద్ధులై ఉంటారు. అయితే జీవులలో మనుషులు వారి యొక్క మనసును నియంత్రించుకోలేక ఈ వ్యామోహాలకి గురి అవుతూ ఉంటారు. అలాంటి సందర్భాలలో కాళీమాతని గనక మనం ఆశ్రయిస్తే అమ్మవారు మనల్ని ఆ కాల పాశం నుంచి తప్పిస్తుంది, మనకి రక్షణ ఇస్తుంది. ఆవిడ కాల స్వరూపిణి. ఆ భయంకరమైనటువంటి ఆ రూపంలో మనం అమ్మతనాన్ని చూడాలి. అమ్మలో ఎలాంటి వాత్సల్యం ఉంటుందో, ఎలాంటి ప్రేమ ఉంటుందో ఆ రూపంగా అమ్మవారిని మనం ఆరాధన చేయాలి. ఇక తరువాత దశమహావిద్యలలో రెండవ తాంత్రిక అభివ్యక్త రూపము, ఆ విద్య అంటే అమ్మవారి యొక్క రెండవ రూపము తారాదేవి. ఈ తారాదేవిని మహాలక్ష్మి అంశ అని కూడా కొంతమంది భావిస్తూ ఆరాధన చేస్తారు. అయితే భారతదేశం అంతా కూడా ఉత్తర భారతంలో కానీ దక్షిణ భారతంలో కానీ కాళీదేవి గురించినటువంటి అవగాహన కొంత ఉంది. ఆ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. వామాచారంలో చేస్తారు, దక్షిణాచారంలో కూడా చేస్తారు. ఈ దక్షిణాచారము వామాచారం అంటే పద్ధతులు, అవి ఎలాంటివో ఇంతకుముందు మనం చెప్పుకుని ఉన్నాం కదా. కాళికా మాతని భద్రకాళి, మహంకాళి అని ఇలా పిలుస్తూ ఉంటారు. అయితే తారాదేవి యొక్క ఆరాధన ఉపాసన మనకి దక్షిణ భారతదేశంలో ఉండదు. అంటే ఎక్కడైనా ఉందేమో, అజ్ఞాతంగా ఎవరైనా సాధకులు చేస్తారేమో, కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ తారాదేవి యొక్క ఉపాసన చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క అవతారము ఎలా ఉంది దాని గురించి మనం తెలుసుకుందాం. అందరికీ తెలిసినటువంటి విషయం క్షీరసాగర మథనం. క్షీరసాగర మథన సమయంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటివన్నీ కూడా సాగర గర్భం నుంచి వెలికొస్తాయి. వాటిల్లో కొన్నిటిని ఇంద్రుడు, కొన్నిటిని విష్ణుమూర్తి, ఇలా చాలామంది చాలా రకాలైనటువంటివన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే అందులోంచి వచ్చినటువంటి విషాన్ని, కాలకోట విషాన్ని, ఆ విష జ్వాలలని భరించలేక అందరూ దూరం వెళ్ళిపోతారు. దాన్ని స్వీకరించేటువంటి వాడు ఎవడు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు అందరూ కూడా మహాదేవుని శరణు వేడుతారు. అమృతం రావడానికి ముందు హాలాహలం విషం అనేటువంటి, ఇందులో ఒక అంతరార్థం ఉంది. మన జీవితాల్లో కూడా మనం చేసేటువంటి కొన్ని కర్మలు, కొన్ని కార్యకలాపాల వలన ముందుగా అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనని చాలా నిరాశలోకి దించేస్తూ ఉంటాయి. అయితే ప్రయత్న లోపం జరగకూడదు. చక్కగా సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండాలి. ఈ కష్టం ఎంతో కాలం ఉండదురే, ఈ నష్టాన్ని మనం భరించాలి, దీని తర్వాత మనకి మంచి రోజులు వస్తాయి, అంతా శుభమే జరుగుతుంది అనేటువంటి ఒక భావం అనేటువంటిది ఉండాలి. ఆశావాహ దృక్పథం అనేటువంటిది ఉండాలి. మన పురాణాల్లో మనం ఇలాంటివి నేర్చుకోవాలి. ఇక్కడ హాలాహలం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని భక్షించేటువంటి వాడు ఎవడు అనుకున్నప్పుడు అందరికీ కూడా రుద్రుడు, ఆ సదాశివుడు మహాదేవుడే గుర్తుకొస్తాడు. అయితే ఆయన కూడా అమ్మవారి యొక్క అనుమతి కోరుతాడు. మృంగెడివాడు విభుండట, మృంగెడిది విషమట అని ఆవిడ తెలుసు. అది తీసుకుంటే, ఆ విషం మింగితే మనిషికి, అంటే ఎవరికైనా సరే, భగవంతుడికైనా సరే అది ప్రాణాంతకం అనేటువంటి విషయం కూడా తెలుసు. కానీ మృంగమనే సర్వమంగళ అంటారు పోతనాచార్యులు.
మృంగమంది అనుమతి ఇచ్చింది. ఎందుకంటే తనకి అమ్మవారికి తన మాంగళ్యం పైన అంత నమ్మకం ఉంది, అంత విశ్వాసం ఉంది. తన మాంగళ్యానికి ఏమీ జరగదు అనేటువంటి ఆ భరోసా ఉంది ఆ తల్లికి. అందుకే నూతన వధువులు ముందుగా గౌరీ పూజ చేస్తారు అమ్మవారిని. అమ్మ, నువ్వు నా మాంగళ్యానికి రక్షణగా ఉండు, నన్ను సౌభాగ్యవతిగా ఆశీర్వదించు అని చెప్పని. అట్లా ఆ సర్వమంగళ అమ్మవారు అనుమతి ఇచ్చిన తర్వాత మహాదేవుడు ఆ వృక్షాన్ని తీసుకుంటాడు, నీలకంఠుడవుతాడు. నీలకంఠుడు ఎందుకంటే ఆయన మింగేడు, పూర్తిగా అతని యొక్క ఉదరంలోకి, కడుపులోకి వెళ్ళదు విషం. ఎక్కడ దాచుకుంటాడు? ఆయన కంఠంలో దాస్తాడు. తెల్లని ధవళ శోభతో శోభిల్లేటువంటి ఆ సదాశివుడు కంఠంలో నీలంగా ఉంటుంది నీలకంఠుడు. ఎందుకు అక్కడ దాచుకున్నాడు అంటే, ఆయన గనక మింగాడు అంటే ఆయన ఉదరంలో, ఆయన పొట్టలో, ఆయన కడుపులో ఉన్నటువంటి సర్వలోకాలు కూడా దగ్ధమైపోతాయి. అందుకని ఆయన ఎంత దయామయుడు, కంఠంలో దాచుకున్నాడు. అయితే ఇక్కడ సందర్భం తారాదేవి యొక్క అవతారం ఎలా వచ్చింది అంటే, ఈ హాలాహల భక్షణ వలన శివుడు చైతన్యాన్ని కోల్పోతాడు. చైతన్యం కోల్పోయినప్పుడు ఆయనకి స్వస్థత ఎవరి వల్ల వస్తుందంటే అమ్మవారు. అప్పుడు ఆ తల్లి పార్వతీదేవి తారాదేవి రూపంలో ఆయనకి స్తన్యం ఇస్తుంది, పాలిస్తుంది. అది మాతృవాత్సల్యం. స్త్రీని భోగవస్తువుగా చూడకూడదు. ఆధునిక సమాజంలో నాగరికత పేరుతో ఆడవాళ్ళని భోగవస్తువులుగా చూడడం అనేటువంటిది అలవాటైపోయింది. దానికి కొంత వెర్రిపోకడలతో ఆడవాళ్ళు కూడా ఆ ధోరణికి అవకాశాన్ని ఇస్తున్నారు. స్త్రీని ఒక పవిత్రమైనటువంటి రూపంగా భావించేటువంటి ఆ దశ నుంచి నాగరికత అనేటువంటి పేరుతో ఒక భోగ వస్తువుగా దాన్ని చూసేటువంటి స్థితికి రావడంలో ఆడవాళ్ళ పాత్ర కూడా ఉంది. అది వేరే విషయం. ఇక్కడ అమ్మవారిలో మాతృభావం అనేటువంటి పెళ్ళుబుక్కింది. చైతన్యరహితుడైనటువంటి శివుడిని భర్తగా కాదు, ఆ తల్లి ఒక బిడ్డగా చూసింది. పశ్చిమ బెంగాల్లో తారాపీఠ అని ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో తారాదేవి అలా అమ్మవారు పరిగణించబడుతుంటారు. తారాదేవి ఒడిలో శివుడు ఉన్నట్టుగా, పాలు త్రాగుతూ ఉన్నట్టుగా అక్కడ ఆ విగ్రహం అనేటువంటిది అలా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో తారాదేవి యొక్క ప్రాధాన్యత ఎక్కువ, ఆరాధన ఎక్కువ అని మనం చెప్పుకుని ఉన్నాం కదా. మరి ఇక్కడ అమ్మవారు మాతృమూర్తిగా ఎలా వచ్చింది మనకి చెప్తారు. స్త్రీ యొక్క భాగస్వామ్యం ఎలా ఉంటుంది పురుషుడు యొక్క జీవితంలో అన్నప్పుడు, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభాని. ఈ 4 అవసరం పురుషుడు యొక్క ఉనికికి, జీవికకి. ఆ అమ్మవారి యొక్క సేవ లేనిదే, ఆవిడ యొక్క తోడ్పాటు లేనిదే అతను ఏమీ చేయలేడు. కార్యేషు దాసి కరణేషు మంత్రి. మా ఇంట్లో ఆడవాళ్ళని అడిగి చెప్తామండి అంటారు. కొన్ని క్లిష్టమైనటువంటి సందర్భాలలో వాళ్ళంతటా వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించడానికి ఇబ్బందికరమైనటువంటి విషయంలో మగవాళ్ళు చేసే పని ఏంటంటే, మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఒక మాట చెప్తామండి అంటారు. లేదా మా వాళ్ళు ఇలా అంటున్నారండి అని కూడా వీళ్ళ మీద తోసేస్తూ ఉంటారు కదా. సహజం, లోక సహజం. అదేవిధంగా భోజేషు మాత, భర్తకు పెట్టి భార్య తినడం అనేటువంటి విషయం ఎందుకు వచ్చింది అనేది తీసుకుంటే, ముందు బిడ్డ కడుపున ఆరా తింటే కదా తల్లికి ఆనందం వస్తుంది. అలా అమ్మ చేతి వంట, అందులో ఉన్నటువంటి మాధుర్యం, బిడ్డ ఎదుగుదలకి ఆ వాత్సల్యం అవసరం. శయనేషు రంభ, ఇది అందరికీ తెలిసినటువంటి. అందువల్ల ఇక్కడ అమ్మవారు సదాశివుడిని ఈ 4 రకాలుగా కూడా ఆ తల్లి అతనిలో ఒక శక్తి స్వరూపిణిగా ఉండి అతన్ని సంరక్షిస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది, చైతన్యవంతుని చేస్తూ ఉంటుంది. అలా అమ్మవారు ఈ క్షీరసాగర మథన సమయంలో ఇలా వ్యక్తమైంది తారాదేవిగా అనేటువంటి పురాణ గాథ. అయితే ఆవిడ యొక్క స్వరూపం ఎలా ఉంటుందో మనం చూద్దాం. అమ్మవారు కూడా కాళి వలె కనిపిస్తుంది. కాళికాదేవి ఎలా ఉంటుందో అలాగే ఆవిడ యొక్క రూపం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ కాళికాదేవి నల్లగా ఉంటుంది అని కదా మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ
తారాదేవి ఆకాశ రంగులో ఉంటుంది. నీలవర్ణ శోభిత తారాదేవి. ఇక అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుంది అని గనక భావిస్తే, జడలు కట్టినటువంటి జుట్టు, ఏకజట అని కూడా అమ్మవారిని సంబోధిస్తూ ఉంటారు. పాములన్నిటినీ కూడా నగలుగా వేసుకుంటుంది, ఆభరణాలుగా వేసుకుంటుంది. జడలు కట్టిన జుట్టు, సర్పాల నగలుతో భయంకర రూపంగా ఉంటుంది. కాళీమాత శివుడి మీద నిలబడి ఉంటే ఈ అమ్మవారు శవం మీద నిలబడి ఉన్నట్టుగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని విగ్రహాలలో, కొన్ని ఆరాధనలో పుర్రెలను దండగా ధరించి ఉంటుంది. కాళీమాత చేతులను వస్త్రంగా చుట్టుకుని ఉంటే కటి చుట్టూ, తారాదేవి పులి చర్మాన్ని ధరించి ఉంటుంది వస్త్రం కింద. ఒక చేతిలో పద్మాన్ని, ఇంకొక చేతిలో కత్తెరని పట్టుకుంటుంది. పద్మం దేనికి గుర్తు? జ్ఞానానికి సంకేతము. కత్తెర దేనికి గుర్తు అంటే, కత్తెరతో అహంకారాన్ని ఆ తల్లి తీసేస్తుంది, నాలుక కత్తిరించేస్తుంది. మన అహంకారం అంతా వ్యక్తమయ్యేటువంటి మన మాట ద్వారానే. ఈవిడ శబ్దశక్తి స్వరూపిణి, మనం తర్వాత తెలుసుకుందాం. అలా ఒక చేతిలో పద్మాన్ని, ఒక చేతిలో కత్తెరని ఆ తల్లి పట్టుకుని ఉంటుంది. ఇక అభయ హస్తము ఉంటుంది, వరద హస్తం అనేటువంటిది కూడా ఉంటుంది. అది ప్రతి దేవతకి కూడా మనం చూసేటువంటి విషయమే. అయితే ఈ అమ్మవారు భయంకర రూపంలో ఉన్న ఇక్కడ కూడా మన అమ్మవారిని ఎలా చూడాలి? మాతృ రూపిణిగా మనం భావించాలి. అమ్మవారికి ఏకజాత, ఉగ్రతార, మహోగ్ర, కామేశ్వరి, చాముండ, నీల సరస్వతి, వజ్ర, భద్రకాళి అని 8 రూపాల్లో ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఉంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసము, ఈ భౌతికమైనటువంటి తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కోసము ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా దక్షిణాచార పద్ధతిలో ఆరాధన ఉండదు, వామాచార పద్ధతిలోనే ఎక్కువగా ఆరాధన ఉంటుంది. ఇక్కడ ఒక మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ తారాదేవి యొక్క ఉపాసన స్త్రీల ద్వారానే మనం పొందాల్సి ఉంటుంది. స్త్రీ గురువులు బోధ అంతా కూడా స్త్రీలు చేస్తారు, మగవాళ్ళు కాదు. ఆడవాళ్లే ఉంటారు అక్కడ సాధకుల కింద. ఆ స్త్రీలు బోధ చేయడం ద్వారా శిష్యులు తారాదేవి యొక్క ఉపాసన వాళ్ళు చేయడం జరుగుతుంది. అయితే అమ్మవారి యొక్క ఉపాసన అంటే స్త్రీ రూపంలో ఆ తార పంచాక్షరి అనేటువంటి నేర్చుకుంటూ ఉంటారు. అంత సులువైన ఉపాసన కాదు. స్త్రీలను తల్లిలా ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళే ఉపాసన చేయగలుగుతూ ఉంటారు. తాంత్రిక మార్గంలో ఈ సాధన ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందనేటువంటిది మనం నెమ్మదిగా తెలుసుకుందాం.